దేవి చౌక్లో 19వ అయ్యప్ప పడి పూజ మహోత్సవం శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం అయ్యప్ప ఆలయం ట్రస్టీ మంతెన కేశవరాజు శ్రీదేవి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు భర్తృ రాజరాజేశ్వరరావు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పడి పూజతో దేవి చౌక్ లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివేసింది. కేసీఎస్ ఫణికర్ గురుస్వామి పరంపరలో శిష్య బృందం దేవి చౌక్ లో పడి పూజ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గురుస్వాములు స్వాములు పెద్ద ఎత్తున తరలి రావడంతో దేవి చౌక్ లో సందడి నెలకొంది. స్వామియే శరణమయ్యప్ప అంటూ స్వాములు చేసిన శరణ ఘోషతో దేవి చౌక్ పరిసర ప్రాంతాలు మారుమోగాయి. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, సిటీ మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, జనసేన నగర అధ్యక్షుడు వై శ్రీను, పంతం కొండలరావు, దాసరి గురునాథం, ద్వారా పార్వతీ సుందరి తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. రేపల్లెకు చెందిన సువర్ణ సింహ తలాట గ్రహీత బ్రహ్మశ్రీ తోట శివశంకర్ గురుస్వామి వారిచే శ్రీ విష్ణుమణి కార్తీక భజన బృందం సంకీర్తన అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. షోలే గురుస్వామి ఆర్గనైజర్ గా వ్యవహరించారు. శ్రీదేవి ఉత్సవ కమిటీ ప్రతినిధులు చలపతి గురుస్వామి, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, కటారీనగర్ శ్రీను, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. భార్య వెంట పరిగెత్తాడట, భార్య వెంట పరిగెత్తుతున్నాడట, పద్మా పద్మా పద్మాని. ఆ వరాహస్వామి పిలిచాడట, భార్య వెంట పరిగెత్తే పర్సనాలిటీ కాదురా నీది, 364 రోజులు నిత్య కళ్యాణం పచ్చ తోణం జరుగుతుంది నాయన. ఇక్కడ 9 అంగుళాల 9 అడుగుల 3 అంగుళాల 16 వేసాల సాలగ్రామ శిలగా వెలవయ్యా అని భూదేవిని భార్యగా కలిగిన వరాహస్వామి 22,000 ఎకరాలకు ఆసామి ఈ వెంకటేశ్వర స్వామికి అద్దెల్లు ఇచ్చినట్టుగా స్థానం ఇచ్చాడట. ఆయన అక్కడ ఎలిశాడట. ఆ భార్యను పిలిచే వెంకటేశ్వర స్వామి పిలుపు ఆగిందట. ఏంటి నా భర్త పిలవటం లేదని తిరిగి చూసిందట. ఆ తిరిగి చూసిన ప్రదేశమే తిరుచానూరు అయ్యిందట. అమ్మేమో అక్కడ ఒంటరిగా ఉందట, అయ్యేమో ఇక్కడ దిగాలుగా ఉండాడట. అందుకనే 1,000,000 మందికి అక్కడ పెళ్లిళ్ళు అవుతున్నాయి, ఒక్కళ్ళకు కూడా అప్పగింతలు పెట్టడం లేదట. పద్మ, తొందరపడ్డావు పద్మ. నువ్వే కాదు పద్మ, భర్తను పెడచెవిన పెట్టి, భర్త మాట లెక్క చేయకుండా, భర్త అంటే లెక్క లేకుండా, భర్త ఎందుకన్నాడో తెలుసుకోకుండా, అత్తమామల యొక్క ఆంతర్యం తెలుసుకోకుండా, అమ్మా నాన్నలకు చెడ్డ పేరు తెస్తూ నమ్మతో చెబుతా మా నాన్నతో చెబుతానని భర్తతో పోట్లాడి ఏ పుస్తకట్టిన ఇల్లాలైతే కాలు బయట పెడతాదో దానికి కూడా నీకు పట్టిన గతే పద్మ. నువ్వేమో తిరుచానూరులో
నేనేమో తిరుమల కొండపైన. ఎందుకు స్వామి నాకు ఈ శిక్ష అంటే, భర్త మాట పెడచెవిన పెట్టి ఆ యొక్క భృగువు ఎందుకు తన్నాడో తెలుసుకోకుండా కోపం వచ్చి కోపాన్ని నటించి కాలు బయట పెట్టావు పద్మ. భర్తతో అవహేళనగా కాలు బయట పెట్టిన ప్రతి ఇల్లానికి కలియుగంలో ఇదే పద్మ. భర్త లేని భార్యకు విలువ లేదు, భార్య లేని భర్తకు మర్యాద లేదు పద్మ అని తన భార్యను తిరుచానూరులో పెట్టి తను మన కోసం కొండ మీద ఉన్నాడట. తిరుమల తిరుపతిలో ఆ బంగారు